సిండియా, మల్కాపురం, శ్రీహరిపురం, కోరమండల్ గేట్, జింక్, గాజువాక వారికి శుభవార్త ఏంటంటే, జ్ఞానాపురం నుంచి మన మల్కాపురంకి వెళ్ళే వన్ వే ఉండేది ఇంతకుముందు. చిన్న బ్రిడ్జి దగ్గర రోడ్డు రిపేర్ కోసం ఆపేశారు. ఇప్పుడు ఏంటంటే అటు నుంచి వచ్చేటప్పుడు ఉండేది మన మల్కాపురం నుంచి వచ్చి కాన్వెంట్ రావడానికి ఒక 6 నెలల క్రితం రోడ్డు రిపేర్ చేసి మనకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పుడైతే ఈ కాన్వెంట్ నుంచి మన సిండియా, మల్కాపురం, శ్రీహరిపురం, కోరమండల గేట్ ఈ ప్రజలకి ఈ గేట్ ఓపెన్ చేసేసారు. ఈ గేటు ఓపెన్ చేసేసారు. కావున మన ఏరియా ఉన్న 2 వీలర్స్, 4 వీలర్స్, కార్లు ఉన్న వాళ్ళందరూ కూడా శుభవార్త. మనకి చాలా క్లియర్గా చేసేసి బ్రిడ్జి ఓపెన్ చేయడం జరిగింది. అయ్యప్పరం ఓపెన్ చేశారన్నమాట. చూసారా, సిండియా, శ్రీహరిపురం, కోరమండల్ గేట్ వరకు వచ్చే వెహికల్సే మాత్రమే ఈ రోడ్లో వస్తాయి. మిగతా ఏరియాకి ఆ గాజువాకి వెళ్ళేవి మామూలుగా ఈ పాఠశాల నగరం పై నుంచి వెళ్ళిపోతాయి అన్నమాట. మనకి ఈ రోడ్డు అందుబాటులో రావడంతో మన మల్కాపురం, శ్రీహరిపురం జనాలకి మంచి శుభవార్త ఇది. ఎందుకంటే ట్రాఫిక్ ఉండదు. మనం ఏ రాత్రప్పుడు వచ్చినా సరే హ్యాపీగా జర్నీ చేసి అక్కడికి వెళ్ళినా మన జనాలు ఇటు సైడ్ వెళ్ళినా మన ఏరియా ప్రాంతీయ వాసులు ఈ రోడ్డు మీద నుంచి ఈ వే నుంచి మన ఏరియాకి రావడానికి మంచి బాగా తయారు చేశారు. కాబట్టి మీరందరూ ఇక ఈ రోడ్డు నేను చూపిస్తున్నాను. చూసి మీరందరూ ఈ రోడ్డుని దారి మీరు ఆనందించాలి. ఎందుకంటే మనం ఈ రోడ్డు క్లోజ్ చేసేయడం వల్ల మనం చాలా ఇబ్బందులు పడ్డాము. ప్లస్ ధూళి దుమ్మి చాలా, అంటే టౌన్ రావడానికి చాలా ఇబ్బంది పడి చాలామంది రోడ్లోనికి రావడానికి కూడా ప్రయాణాలు కూడా రద్దు చేసుకోవడం ఎప్పుడో ఒకసారి అత్యవసరం అయితే వచ్చేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. మనం సరదాగా ఆర్కే బీచ్కి రావాలనుకున్నా, రుషికొండకి వెళ్ళాలనుకున్నా, వెంకటేశ్వర స్వామి టెంపుల్, రుషికొండ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాలనుకున్నా, మనం ఎక్కడికి వెళ్ళాలనుకున్నా ఇటు సైడ్ శ్రీకాకుళం సైడ్ మన ఏరియా ప్రాంతీయ వాసులు హ్యాపీగా మంచి దర్జాగా జర్నీ చేసుకోవడానికి మనకి ఇది అందుబాటులో తీసుకొచ్చారు. కావున మన ప్రాంతీయ వాసులు అందరూ కూడా ఈ రోడ్డుని ఉపయోగించుకొని ఉంటారని నేను ఈ రోడ్డుని వీడియో తీసి నా స్టేటస్లో కానీ, నా ఇన్స్టాగ్రామ్లో కానీ, నా ఛానల్లో జరిగింది. కాబట్టి మీరందరూ నా ఛానల్ చూసి నాకు లైక్ కొట్టండి. ఒక్క లైక్ కూడా కొట్టట్లేదు. నేను కష్టపడి ఏదో నాకు ఈ వయసులో ఈ టైంలో నేను ఏదో చూసి కూడా కావున నాకు దీంట్లో వచ్చేది ఏమి ఉండదు. దీంట్లో డబ్బులు వచ్చేవి లేకపోతే ఏమి వచ్చేవి. నా తాలూకు కథ అంతే. నేను మీకు చూపించాలని, నేను చూడాలని, నేను చూస్తూ నేను మీకు చూపిస్తాను. కాబట్టి చూడండి ఈ వే ఎంత బాగుంది. చాలా క్లియర్గా ఉంది. ట్రాఫిక్ లేదు. నేను హ్యాపీగా జర్నీ చేయొచ్చు. ఎంత బాగా జర్నీ చేయొచ్చు అంటే ఈ జర్నీ ఆనందించవచ్చు. ఈ 1 కిలోమీటర్న్నర ఉంటుంది. ఈ బ్రిడ్జి కిలోమీటర్ ఉంటుంది. ఈ కిలోమీటర్ కూడా చూడండి సైడ్ బాగా ఇస్తుంది. ఈ సైడ్ కూడా మనకి డస్ట్ రాదు. ఈ రోడ్డు కోసం మనం అయిపోయింది క్లోజ్ చేసి ఇప్పుడు మనకి ఈ రోడ్డు ఓపెన్ చేయడం జరిగింది. కాబట్టి మనమందరమే ఈ రోడ్డుని ఉపయోగించుకొని మన జర్నీని మనం హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. చెయ్యాలి. మనం ఎన్నాళ్ళు ఎవరైనా ఆర్కే బీచ్కి వెళ్ళాలంటే 2 వీలర్ మీద, 4 వీలర్ మీద చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఏదైనా అత్యవసర పరిస్థితులు వెళ్ళాలన్నా సరే చుట్టూ తిరగవలసి వెళ్ళి ఇలాగ వెళ్తే శీలానగర్ వెళ్ళిపోతాం అవతల రోడ్డు. ఇది మన ఏరియాకి రావడానికి మన సిండియా, మల్కాపురం వాసులకు, శ్రీహరిపురం వాసులకు, కోరమండలం వాసులకు
ఫస్ట్ టైం రావడం. ఓపెన్ అయిన తర్వాత ఈరోజే నేను వచ్చాను. ఈరోజు నేను ఆనందంతో మీకు చూపిస్తాను. చూసి మీరు కూడా జర్నీ చేయండి, హ్యాపీగా రండి. చూడండి, ఆ కిందకి వెళ్తే అటు సైడ్ వెళ్ళిపోతాను. వెళ్ళేవి చూడండి, అటు సైడ్ వెళ్ళే వెహికల్స్ అన్నీ అటు సైడ్ వెళ్తున్నాయి. ఇటు సైడ్ చూడండి, అంత ట్రాఫిక్ లేదు, అసలు లేదు ట్రాఫిక్. ఈ జర్నీ అంటే నిజంగా చాలా బాగుంది. చాలా అందుబాటులోకి ఈ రోడ్డు వేయడం వల్ల మన ఏరియా ప్రజలందరికీ కూడా, మన గవర్నమెంట్ ఫ్యామిలీ వాసులందరికీ కూడా మంచి సూచన. కాబట్టి మీరందరూ ఈ రోడ్ని ఎంజాయ్ చేసి చేసుకుంటూ నాకు తెలిసింది, నాకు చూసింది మీకు చూపిస్తాను. చూసి ఆనందించండి. జై హింద్. శ్రీ వెంకటరమణ తెలుగు ట్రావెలర్.